అయిన వారిని నమ్మడం కూడా కష్టంగా మారుతున్న రోజులు. సొంత వారిని ఇంటికి రమ్మనాలి అంటే భయపడుతున్న రోజులు. తల్లి తండ్రి పిల్లలు ఎవరిని నమ్మాలో, ఎవరితో మాట్లాడాలో, ఎవరితో పరిచయాలు పెంచుకోవాలో అర్థం కాని రోజులివి. వారి సమస్యలకు పరిష్కారం కోసం వారి సమస్యలకు సమాధానాల కోసం సంబంధీకులను మభ్యపెడుతున్నారు. అప్పులు తీర్చుకునేందుకు ఆ వైద్యుడు వికృత రూపుదాల్చాడు. తన పెద్దమ్మ పెదనాన్నలను కడతేర్చాడు. కర్ణాటకలోని శివమొగ్గలో జరిగింది ఈ దారుణ సంఘటన. భద్రావతి పట్టణం భూతనగుడి ప్రాంతానికి చెందిన చంద్రప్ప, జయమ్మ భార్యాభర్తలు. వీరికి 3 కుమారులు. ఉద్యోగాల రీత్యా వేర్వేరు చోట్ల స్థిరపడ్డారు. ఇంట్లో దంపతులు మాత్రమే ఉంటున్నారు. పడక గదిలో చంద్రప్ప, హాల్లోని మంచంపై జయమ్మ మంగళవారం చనిపోయి కనిపించారు. చనిపోయిన వారి ఒంటిపై నగలు, బీరువాలోని ఆభరణాలు, సొత్తు కనిపించలేదు. ఇంట్లో దొంగలు వెతుకులాడినట్లు, వారితో వృద్ధులు పెనుగులాడినట్లు ఆనవాళ్లూ కనిపించలేదు. పరిచయం ఉన్నవారే దారుణానికి ఒడిగట్టుంటారని దంపతుల కుమారులు అనుమానించారు. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తులో దిగ్భ్రాంతికర విషయాలు వెలుగుచూశాయి. వృద్ధులైన చంద్రప్ప, జయమ్మ కాళ్ళు, ఒళ్ళు నొప్పులతో బాధపడుతున్నారు. జయమ్మ సోదరి కుమారుడు మల్లేష్ వైద్యుడు, భద్రావతిలోనే ఉంటున్నాడు. పెద్దమ్మ పెదనాన్నలు పరామర్శించేందుకంటూ సోమవారం రాత్రి వారి ఇంటికి వెళ్లాడు. మీకు ఇంజెక్షన్లు చేస్తాను, నొప్పులు ఇట్టే మటుమాయం అవుతాయని నమ్మించాడు. పడక గదిలో ఉన్న చంద్రప్పకు, హాల్లో టీవీ చూస్తున్న జయమ్మకు విషపూరిత ఇంజెక్షన్లు ఇచ్చాడు. కాసేపటికి వారు విగత జీవులయ్యారు. అనంతరం నగలు, సొత్తు తీసుకుని మల్లేష్ వెళ్లిపోయాడు. మంగళవారం ఉదయం కుటుంబ సభ్యులు, బంధువులతో పాటు అక్కడికి వచ్చి మృతదేహాల వద్ద కన్నీరు మున్నీరుగా రోధించి వెళ్లాడు. వృద్ధులు విషపూరిత ఇంజెక్షన్ల వల్లే చనిపోయినట్లు పోస్టుమార్టం నివేదికలో తేలింది. వారికి పరిచయం ఉన్న వైద్యుడే ఇంటికి వచ్చాడన్న అనుమానంతో మల్లేష్ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. పెద్ద మొత్తంలో చేసిన అప్పులను తీర్చేందుకు డబ్బు అవసరమై హత్యలకు ఒడిగట్టినట్లు నిందితుడు అంగీకరించాడు. తన అప్పుల కోసం ఎలాంటి సంబంధం లేని, ఏ చిన్న తప్పు చేయని వారిని చంపేశాడు ఈ బంధువైన వైద్యుడు. కాళ్ళ నొప్పులతో బాధపడే వారికి వరుసకు కొడుకైన మల్లేష్ వైద్యం అంటూ చంపేసి తన అవసరాలను తీర్చుకున్నాడు. ఇంతటి దారుణానికి ఒడిగట్టాడు. తన అవసరాల కోసం, తన అప్పుల కోసం, తన జీవితం కోసం మరో 2 జీవితాలను నాశనం చేశాడు ఈ ప్రాణాలు కాపాడాల్సిన వైద్యుడు.